అవి చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ 15,000 వెళ్తుంది. ఇప్పుడు ఇది నిన్న కొంచెం డబుల్ వచ్చేటప్పటికి వర్క్ చేయడానికి కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉందన్నారు. వేయించుకున్న తర్వాత అవును, ఇలా రోడ్డు ఈ బ్రిడ్జి ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ రివర్స్ కొట్టిందండి వాటర్. అది రాత్రికి బీచ్ పడితే పైనుంచి పొంగుతుందని చెప్పారు. ఇదే ఇప్పుడు మన బీచెస్ పొడచాలంటే ఎక్కడెక్కడ పూడ్చేది ఇదే గట్టు ఇక్కడ ఎదరుందండి. మొత్తం 3 చోట్ల అన్నారు. అంటే ఎలా తీసుకెళ్ళాలి? మెటీరియల్ ఎలా తీసుకెళ్ళాలి? ఇలా చేయాలి. 3 చేయడానికి దారి ఉందా? కొంచెం స్పీడప్ చేసుకుని ఇప్పుడు సార్ కూడా ఏం చెప్పారంటే డబ్బుల గురించి కానీ వీటి గురించి నాలెడ్జ్ అక్కర్లేదు, ముందు వర్క్ చేసేసుకోండి. చాలా సార్లు చేస్తున్నాం. అంటే డబ్బుల గురించి మీరు ఇబ్బంది పడాలి కాదు. మీ బిల్లు అయితే ఫైనాన్స్ లో నేను క్లియర్ చేస్తాను. సరేనా? సార్ ఇప్పుడు అక్కడ ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ లో, నైట్ కూడా వస్తా అని చెప్పారు. అందుకే మన ప్రిలిమినరీ గా మేము వచ్చాం. మీరు ఆల్రెడీ వర్క్ ఏంటంటే ఇంక లైటింగ్ గీటింగ్ పెట్టుకుని జనరేటర్లు పెట్టేసుకుని లైటింగ్ పెట్టేసుకుని మీకు రూపాయికో పాలో ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్తున్నాం. లేదు, అవుతుంది, మీకు అవుతుంది, పెట్టుకుని చేయండి. మనకు ఎందుకంటే ఇవి కంట్రోల్ చేయనని చెప్పు. ఇప్పుడు మీకు క్యాచ్మెంట్ బయట మళ్ళీ ఏమాత్రం వర్షం పడినా మళ్ళీ అంటే పెరిగిపోద్ది, మళ్ళీ పెరిగితే మళ్ళీ విజయవాడ మీద వచ్చేది వాటర్. మీకు అక్కడ క్లియర్ అవ్వదు. అక్కడ క్లియర్ అవ్వాలంటే దీన్ని కంట్రోల్ చేయవలసిందే. పోనీ ఈ వాటర్ బయటకు వెళ్ళే మార్గం కూడా అక్కడ ఏంటి ఒక 5,000 క్యూసిక్లే వెళ్తుంది అంటే విజయవాడలోకి వచ్చిన వాటర్ మళ్ళీ బయటికి పోవాలి కదా. బయటికి పోయే మార్గం ఒక 8,000 క్యూసిక్లకు ఉంది, కానీ అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్ 4,000 5,000 పోతుంది. ఇప్పుడు వచ్చేదేమో 8,000 వస్తుంది, అంటే ఇంకా నిలుస్తూ ఉంటుంది. ఇది కంట్రోల్ చేయనని చెప్పి విజయవాడ అక్కడ వాటర్ కంట్రోల్ అవ్వదు. అందుకని మీరు కొంచెం ఇదే మెయిన్ ఎమర్జెన్సీ. మీరు ఇంక ఇట్లా చీకటి ఉండకూడదు ఇక్కడ. ఇంక మీరు జనరేటర్ పెట్టుకుని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా దీపై ఇంకా సార్ కూడా వస్తారు ఏదో టైంలో. మీరు వచ్చి కొద్దిగా ఈ లోపల ఏంటంటే మనకు ఫుల్ఫిల్ చేసి ఇది చేయనంత సేపు అక్కడ మాకు ప్రాబ్లం క్లియర్ అవ్వదు. సో సార్ అంతా అక్కడే ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ లో. మీరు ఇక్కడ ఇది క్లియర్ చేస్తే వాటర్ అక్కడ క్లోజ్ అవుతే ఆయన బయటకు వెళ్తారు, లేకపోతే ఆయన అక్కడే చిక్కుడిపోతారు ఆయన సార్. అదే అంటే ఇప్పుడు జనరేటర్ పెట్టుకుని ట్యూబ్ లైట్లు పెట్టేసుకుని అప్రోచ్ నైట్ క్లియర్ చేసేసుకుని హెల్ప్ చేసుకుని మీరు కూడా నైట్ అప్రోచ్లు క్లియర్ చేసేసుకుంటే మార్నింగ్ నుంచి ఆ రోడ్డు ఫామ్ చేసుకుంటారు. రేపు కనీసం ఆ బ్రీచ్ అయినా ఒకటైనా కంప్లీట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అంటే మనకు వచ్చినటువంటి అరౌండ్ ఇప్పుడు లూజ్ అది కొట్టిపోయిందన్న మొత్తం ఒక్కసారి. వెళ్ళాడు ఎస్ఐ గారు వెళ్ళాడు. మొన్న ఇరిగింది, నిన్న పొద్దున ఇరిగింది కొద్దిగా. వెళ్ళిపోయారు, మట్టిపోసి వెళ్ళిపోయారు, బిల్ చేసుకున్నారు. నేను మామూలు
ఈ మూడింటికి కూడా కొంత మీ సాహసానికి జోహార్. అది ఓకే, మీ సాహసానికి జోహార్ అండి. రాత్రి అంతా మేడం గారు నిద్రకోలేదండి. అదే మీకు వండుతానని తెలుసు కానీ మరీ అది లెక్కలు మనకంటే కొంచెం అడ్వాన్స్ ఉంటారు కదా, కొంచెం డెప్త్కి వెళ్తారు. మనం ఒక లేబర్కి వెళ్తే ఇంకా అందరూ దీంట్లోకి వస్తుంది. ఇది కృష్ణాకు పోతుంది. ఈ వాటర్ విజయవాడకు వస్తుందండి. అంటే మనకి ముందు 3 అరెస్ట్ చేసుకుంటే విజయవాడకి వాటర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇది అరెస్ట్ చేస్తానే విజయవాడ వాటర్ తక్కువ. 3 బ్రీచెస్ ఇక్కడ ఏర్పడిన బ్రీచెస్ పనులన్నీ కూడా చాలా దగ్గరుండి చూసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి, ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడకు వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడి తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దాము అసలు బుడమేరు విషయం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే బుడమేరు అంటే ఒక నది, బుడమేరు గేట్లు ఎత్తాడు, బుడమేరు అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి 5 సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా 5 సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, ఏదో బుడమేరు లెవెల్ పెరిగిపోయింది మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట, ఇలాగంటే అలాగంటే అని సాక్షిలోని నోటుకొచ్చినట్టు రాయటం. అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి, వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ 3 ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం, కట్టడం చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మొత్తం లూజ్ సాయిల్, ఈ లూజ్ సాయిల్ మీద వెహికల్స్ రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇటువైపు అక్కడ బ్రిడ్జ్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం, ఈరోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ 2వ బ్రిడ్జ్ పూర్తి చేయడానికి సమాయత్తం అవడం, 3వ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈ రోజు నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ అధికారులందరూ కూడా దీనికి సమాయత్తం అవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా చిత్తశుద్ధి, ఎన్డీఏ తాలూకా చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది. నేను ఒక్కడే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, నిమ్మల రామానాయుడు గారు నేను కలిసి చెప్తున్నాను, ఒక్కసారి ఇక్కడికి రావయా, ఒకసారి బుడమేరంటే ఏంటో తెలుస్తుంది, పనులు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుంది, పనులు ఎలా చేయించాలో కూడా నీకు తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో కూర్చొని నేను లండన్ పోతాను కాబట్టి 2-3 మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం అనుకుంటే అవ్వదు కదా. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నాయకుడు చిత్తశుద్ధి ఉంది, ఆ నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది, ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది, ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం.
అది మెటీరియల్ మనకి ఇది ముందంటే అక్కడి నుంచి వచ్చింది గ్రాఫిరియన్ This will not flow. Wherever you put it, it will get fixed. ఈజీగా 1 డేలో అయిపోయే వర్క్ కావాలి మనకి 12 hours లో. There is a problem from that side. This road is in very bad condition. This road. Again, there is no. Very bad. This is black. This is working. This is third. Telling in the further. This is in Vijayawada city. స్పీడ్ కూడా తగ్గింది అనుకోండి. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ రమణ. నమస్కారం. 64 గంటలు అయిందండి పడుకుని. ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాం కాబట్టి తెచ్చి బండి మీద పెట్టుకోవాలి. అంటే ఇక్కడ చేసుకోవాలి, కింద గ్రౌండ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటికి అడ్డం వస్తుంది. అది క్లోజ్ చేసినంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి రేసి. మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలని అంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా. లీక్ అయితేనండి అంటే ఇప్పుడు అంటే 3-4 నిలబడిపోయినాయి అనుకోండి, ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం. మరి 1 hour మనం గట్టిగా నుంచి ఉంటే 12 వస్తాయంటే మనం లేకపోతే 6 నుంచి 8 వస్తాయి. మన ఇక్కడ ఉంటే 10-12 వస్తాయి, లేదా 6-8 సైడ్కి రా. ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి, అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది. అందుకని మీకు రాళ్ళ మధ్యన ఈ థర్డ్ సిపేజ్ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ వేసేప్పటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి. పొలాల్లో ఉన్న వాటర్ ఇప్పుడు నిన్న 2 తగ్గిన తర్వాత ఈవేళ గంట 1 feet తగ్గింది అంటున్నారు చాలా ఏరియాస్ లో. అన్నా మీరు బ్రీచ్ ఇది అయిపోతే ఇక్కడ నుంచి 10 గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి. అంటే కూడా క్లోజ్ అవుతాయండి. ఇప్పుడు అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్ చెప్పారు, అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. మీరు కూడా లోకల్లో హెల్ప్ చేయాలి. మనం గత గవర్నమెంట్లో అయితే మేమే 2,000 మంది పనిచేసాం ఏటుగట్టు కాపాడుకోవడానికి. ఇది అయిపోయి మేజర్ బ్రీచ్. అప్పుడు అటు పక్కన 7 మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చేసే పరిస్థితి దానికి ఇబ్బంది. మన విజయవాడ కూడా మొత్తం వర్షం పడుతుంది. మాకు 9:30 వరకు పడతానండి. ఆపలేదులేండి, పని అయితే ఆపలేదు. మా వెంకటేశ్వర గారు వీళ్ళు మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తాం. ఆ కళ్ళు అయితే వెళ్తున్నాయి కదా. 35,000 కెపాసిటీ అండి దీన్ని. 37,000 డిజైన్ కెపాసిటీ. ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పుడు 17,500 కదండి అది.
అంటే హైట్ పెంచి సిల్ట్ తీయాలా? సిల్ట్ తీయాలి. నెక్స్ ఉన్నాయండి, కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయండి 4-5 చోట్ల. ఈ థర్మల్ విజిట్ కేంద్రం ఇవి ఉన్నాయి కదా. అదే మందే ఆగు